ప్రభువా, నీ చిత్తమే జరగనివ్వండి. ఆగమన కాలపు 4వ ఆదివారము. ఈరోజు బైబిల్ పట్టణాలు మీకా గ్రంథము, హెబ్రీయులకు రాయబడిన లేఖ, లూకా సువార్త నుండి మనం వింటూ ఉన్నాము. ఈరోజు మనం ధ్యానించే అంశము ఈ యొక్క ఆదివారం రోజు ఆగమన కాలపు 4వ ఆదివారం నాడు మనం క్రిస్మస్ తలుపుల దగ్గర నిలబడి ఉన్నాము. వేచి చూసిన కాలం, సిద్ధపడిన కాలం ఇప్పుడు పరిపూర్ణతకు చేరుకుంటుంది. ఈరోజు సంఘము మన ముందుకు మాత మరియమ్మను ఉంచుతుంది. దేవుని పిలుపుకు సంపూర్ణంగా అవును అన్న ఒక సాధారణ యువతి ద్వారా రక్షణ చరిత్ర మారిపోయింది. మీకా ప్రవక్త చెప్పినట్లుగా రక్షకుడు చిన్న పట్టణమైన బెత్లెహేములో జన్మించనున్నాడు. ఇది మనకు ఏమి బోధిస్తుంది? లోకము చిన్నగా, అముఖ్యంగా చూసే వాటిని దేవుడు తన గొప్ప కార్యాల కోసం ఎన్నుకుంటాడు. మరి సువార్త పట్టణంలో మరియమ్మ గారిని మనం చూస్తూ ఉన్నాము. ఆమె తక్షణమే ఎలిజబెతమ్మను సందర్శించేందుకు బయలుదేరింది. దేవుని కృపను తనలో దాచుకోకుండా మరియా దానిని ఇతరులకు పంచింది. యేసు ఆమె గర్భంలో దాగి ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని, ఆనందాన్ని, జీవాన్ని ప్రసాదిస్తూ ఉంది. ఎలిజబెతమ్మ గర్భంలోని శిశువు ఆనందంతో ఉప్పొంగి గంతులు వేశారు. మరియు ఎలిజబెతమ్మ గారు ఇలా అంటూ ఉన్నారు: స్త్రీలలో నీవు ధన్యురాలవు, నీ గర్భఫలము ధన్యము. లూకా సువార్త 1:42 మరియా ధన్యురాలు కావటానికి కారణం ఆమె ఎంపిక కావటం మాత్రమే కాదు, ఆమె నమ్మింది. విశ్వాసము, విధేయత, వినయము, ఇవే మరియమ్మ గారి యొక్క గొప్పతనాలు. పునీత హెబ్రీలకు రాయబడినటువంటి పత్రికలో దేవుడు ఖాళీ బలులను కోరటం లేదు, తన చిత్తాన్ని చేయటానికి సిద్ధమైన హృదయాన్ని కోరుతున్నారని మనకు తెలియచేస్తుంది. ఇక్కడ మరియమ్మ గారు దీనికి ప్రతిధ్వని. మరియమ్మ గారు ఇలా పలుకుతూ ఉన్నారు: ఇదిగో నేను ప్రభువు దాసురాలను. ప్రియ సహోదరులారా, మరి ఇప్పుడు ఒక కథ విందాము. కిటికీలో వెలిగిన దీపం. ఒక గ్రామంలో తీవ్రమైన చలికాలం ఉండేది. ఒక సంవత్సరం భయంకరమైన తుఫాను వచ్చి ఆహారం తెచ్చే వాహనం రావటం అసాధ్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. గ్రామస్తులంతా భయంతో ఉన్నారు. ఆ గ్రామంలో ఉన్న ఒక వృద్ధురాలు ప్రతి సాయంత్రం తన కిటికీలో చిన్న దీపాన్ని వెలిగించేది. ఇది ఎందుకు అని అడిగితే ఆమె ఇలా చెప్పింది: వాహనం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ వస్తే ఎవరైనా ఎదురు చూస్తున్నారని అతనికి తెలియాలి. చివరికి ఒక రాత్రి ఆ వాహనం వచ్చింది. డ్రైవర్ ఇలా చెప్పాడు: చీకట్లో వెనక్కి తిరిగి వెళ్ళాలనుకున్నాను, కానీ ఒక కిటికీలో వెలిగిన చిన్న దీపం చూసి ఇదే సరైన దారి అని తెలిసింది. మరి ఈ కథలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, మరియా ఆ కిటికీలోని దీపం లాంటిది. పాపముతో, భయంతో, నిరీక్షణతో నిండిన చీకటి లోకంలో దేవుడు ప్రవేశించటానికి ఒక సిద్ధమైన హృదయాన్ని వెతికారు. మరియమ్మ గారి యొక్క అవును ఆమె విశ్వాసం ప్రపంచానికి రక్షకుడిని ఆహ్వానించిన వెలుగైంది. మనకి ఈరోజు అందించే సందేశం ఏమిటంటే, ఈ 4వ ఆదివారము మనలను ఇలా ప్రశ్నిస్తుంది: దేవుని ప్రణాళిక పూర్తిగా అర్థం కాకపోయినా మనం అవును అనగలమా? మన జీవితం ద్వారా క్రీస్తుని ఇతరులకు తీసుకెళ్తున్నామా? చీకటిలో ఉన్న లోకానికి మనం చిన్న వెలుగులా నిలబడగలుగుతూ ఉన్నామా? మరి మనలను మనం ప్రశ్నించుకుందాము. మరియమ్మ గారిలా మనం సాధారణమే కావచ్చు, కానీ దేవుడు సంపూర్ణతను కాదు, సిద్ధతను కోరుతూ ఉన్నారు. మరి మనకై మనము ఎలా సిద్ధపడుతూ ఉన్నామో? మరియమ్మ గారిలాగా సిద్ధతను వెళ్ళబుచ్చుతూ ఉన్నామా, లేదా ఆలోచనలో ఉన్నామా? చాలాసార్లు మనం సందిగ్ధావస్థలో ఉంటాము. మరియమ్మకు దేవునికి స్థలం ఉందా? ఇక్కడ మనం చూసినట్లయితే నిరీక్షణ పరిపక్వతను చేరిన దశ. మొదటి ఆదివారం ఆశ, 2వ ఆదివారం సిద్ధత, 3వ ఆదివారం ఆనందము,
4వ ఆదివారము సంపూర్ణ సమర్పణ. ఇప్పుడు దేవుడు మన జీవితంలో జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ప్రశ్న ఇది: మన హృదయంలో ఆయనకు స్థలం ఉందా? బెత్లెహేములో యేసుకు చోటుకు దొరకలేదు. అలాగే నేడు కూడా మన జీవితాల్లో, మన పనుల్లో, మన ఆందోళనల్లో దేవునికి చోటు లేకుండా పోతూ ఉంది. 2వ అంశము మరియ భయం విశ్వాసంగా మారిన క్షణం. దేవదూత మాటలు విన్నప్పుడు మరియ భయపడింది. కానీ ఇది ఎలా జరుగుతుందని లూకా 1:34 అపనమ్మకం కాదు, ఇది అర్థం చేసుకోవాలనే కోరిక. దేవుడు ప్రశ్నలకు కోపపడ్డాడు, కానీ చివరికి ఆయన కోరేది ఒక్కటే: విశ్వాసంలో కూడిన విధేయత. మరి దేవునికి అసాధ్యమైనది ఏది లేదని పునీత లూకా గారు రాసిన శుభవార్త 1:37 మరియమ్మ గారి యొక్క జీవితానికి దారి చూపిన అంశాన్ని వింటూ ఉన్నాము. ఇక 3వ అంశము తొందరపడి సేవ చేయుట నిజమైన విశ్వాస లక్షణం. లూకాసు వార్తలో 1:39 మరియ తొందరపడి బయలుదేరింది. మరియ తన గర్భంలో తన సమస్యలతో మునిగిపోలేదు. గర్భంలో దేవుని కుమారుడు ఉన్నానన్న గర్వంతో కాదు, సేవ చేయాలనే ప్రేమతో ఎలిజబెత్ అమ్మ దగ్గరకు బయలుదేరింది. నిజమైన విశ్వాసం మనల్ని నిలిపివేయదు, అది మనల్ని ఇతరుల వైపు నడిపిస్తుంది. 4వ అంశము ఎలిజబెత్ అమ్మ స్పందన క్రీస్తు సన్నిధి ఫలితము. మరియా వచ్చినప్పుడు ఎలిజబెత్ అమ్మ గర్భంలోని శిశువు ఆనందంతో ఉప్పొంగారు. యేసు ఇంకా జన్మించలేదు, కానీ ఆయన ఉనికి చాలు. ఇది మనకు చెప్పేది ఏమిటంటే, మనం క్రీస్తును మోసుకొస్తే మాటలు అవసరం లేకుండానే ఇతరుల హృదయాలు మారుతాయి. మరి 5వ అంశము నేడు మనం ఎవరు? అసలు మనం ఎవరం? ఈ సువార్తలో 3 ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. మరియమ్మ దేవునికి అవును అని చెప్పింది. ఎలిజబెత్ అమ్మ విశ్వాసాన్ని గుర్తించింది. జకరియా సందేహంతో మౌనంగా ఉన్నారు. మరియమ్మ గారు ఎలిజబెత్ అమ్మను జకరియాని చూసి ఉన్నాము. మరి ఈ మూడిటిలో మన జీవితంలో ఎవరిని పోలి ఉన్నాము? ఎలా పనిచేస్తూ ఉన్నాము? విశ్వసిస్తున్నామా? సందేహిస్తున్నామా? లేక నిశ్శబ్దంగా ఉన్నామా? మరి ఇక్కడ ఒక చిన్న కథను చూసినట్లయితే, ఒక వ్యక్తి రాత్రి తలుపు తట్టిన శబ్దం విన్నాడు. తలుపు తెరిచి చూడలేదు. ఉదయం తెలిసింది ఆ రాత్రి చలి కారణంగా బయట ఉన్నవాడు చనిపోయాడని. తలుపు తట్టినది ఎవరు? అది సహాయం కోరిన మనిషి కాదు, అది మనిషి రూపంలో వచ్చిన క్రీస్తే. నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నానని ప్రకటన గ్రంథం 3:20 తెలియచేసిన విధంగా, మరి 6వ అంశము ఈ ఆగమన కాలము మనకు పిలుపు. ఆగమన కాలపు చివరి రోజుల్లో దేవుడు మన హృదయ తలుపు తట్టుచున్నాడు. అది క్షమించమనే పిలుపు కావచ్చు, మార్పు కావచ్చు, సేవ కావచ్చు, ప్రార్థనకు తిరిగి రమ్మనే పిలుపు కావచ్చు. మరి మరియమ్మలా మనం ఏమి చెప్పగలుగుతున్నాము? ప్రభువా, నా జీవితంలో నీ చిత్తమే జరగనివ్వండి అని చెబుతూ ఉన్నామా? మరి మన యొక్క తలుపులను తెరవటానికి సిద్ధంగా ఉన్నామా? లేదా తలుపులు మూసే ఉంటున్నవా? మనల్ని మనం పరిశీలించుకునేటువంటి సమయము. మరి ఈ సమయంలో మనం ఎలా ఉన్నామో ఈ యొక్క 4వ వారంలో ఆలోచించుకోవాలి, ధ్యానించుకోవాలి. ఈ యొక్క చివరి రోజుల్లో దేవుడు మన యొక్క హృదయంలో జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఎందుకు నిశ్శబ్దాన్ని ఎన్నుకున్నారు? దేవుడు రాజప్రసాదాన్ని కోరుకోలేదు, సైన్యాన్ని కోరుకోలేదు, పెద్ద ప్రకటనను కోరుకోలేదు. ఒక నిశ్శబ్ద హృదయాన్ని ఎన్నుకున్నారు. ఆ నిశ్శబ్ద హృదయమే మరియమ్మ గారు. మరియు మరియమ్మ గారి ప్రార్థనగా వారి యొక్క జీవితం మారిపోయింది. మరియమ్మ గారు ఎక్కువగా మాట్లాడలేదు. ఆమె జీవితం ఒక ప్రార్థన. ఆమె మాటలు తక్కువ, ఆమె విధేయత ఎక్కువ. మన ప్రార్థనలో చాలాసార్లు మనమే ఎక్కువగా మాట్లాడతాము, దేవునికి వినే అవకాశం ఇవ్వము. మరి ఈ యొక్క ఆగమన కాలంలో క్రిస్మస్కు యేసుకి ఎక్కడ స్థానం ఉంది? బెత్లెహేములో చిన్న గుహలో జన్మించినటువంటి యేసు మరి మన యొక్క హృదయంలో జన్మించుటకు చోటు ఉందా లేదా? గర్వం, కోపం, క్షమించని మనసు, లోకపాశలతో నిండి ఉన్నామా?
మరి మనల్ని మనం ధ్యానించుకొని ఒక మంచి మాట, ఒక క్షమ, ఒక సేవ, ఒక ప్రార్థనను మనకు దయచేయమని ఈ యొక్క ఆగమన కాలంలో మనం ఇతరులకు వెలుగులను పంచేటువంటి వ్యక్తులుగా మార్చమని మనం దేవుని ప్రార్థన చేసుకుంటూ ఈ చివరి క్షణాలలో మన హృదయాలను నిశుద్ధంగా చేయమని, మరియమ్మ గారిలాగా మంచిని స్వీకరించేటువంటి మనుషులుగా మనల్ని మార్చమని, మన జీవితాల్లో నిజంగా యేసు ప్రభు జన్మించినట్లుగా చేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాము. ఆమేన్. యేసు ప్రభు వచ్చెను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడుట్టెను. హల్లెలూయా సంతోషమా, యేసు ప్రభు వచ్చెను. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ పాడుదామందరం. లోకమంతా ఆనందించు, క్రీస్తు రాజు వచ్చెను. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ పాడుదామందరం. లోకమంతా ఆనందించు, క్రీస్తు రాజు వచ్చెను. గాధరాత్రిలో వెలుగు ప్రసరించెను, గొర్రెల కాపరులకు దేవదూత పలికెను. గాధరాత్రిలో వెలుగు ప్రసరించెను, గొర్రెల కాపరులకు దేవదూత పలికెను. భయపడవద్దు, సంతోష వార్త ఇదే, రక్షకుడు పుట్టెను, ఇదే ఆ సంతోష వార్త. భయపడవద్దు, సంతోష వార్త ఇదే, రక్షకుడు పుట్టెను, ఇదే ఆ సంతోష వార్త. దావీదు పట్టణమందు నేడు రక్షకుడుట్టెను. హల్లెలూయా సంతోషమా, యేసు ప్రభు వచ్చెను. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ పాడుదామందరం. లోకమంతా ఆనందించు, క్రీస్తు రాజు వచ్చెను. బేత్లెహేములో పసిబలుడై యేసయ్యా, మేరీ ఒడిలో చిరునవ్వుతో రాజయ్యా. బేత్లెహేములో పసిబలుడై యేసయ్యా, మేరీ ఒడిలో చిరునవ్వుతో రాజయ్యా. బంగారు సాంబ్రాణి బోలము సమర్పించి, జ్ఞానులు ఆరాధించారు భక్తితో నమస్కరించి. బంగారు సాంబ్రాణి బోలము సమర్పించి, జ్ఞానులు ఆరాధించారు భక్తితో నమస్కరించి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడుట్టెను. హల్లెలూయా సంతోషమా, యేసు ప్రభు వచ్చెను. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ పాడుదామందరం. లోకమంతా ఆనందించు, క్రీస్తు రాజు వచ్చెను. పరలోకమంత హర్షంతో నిండెను, పరలోక సైన్యమంతా స్తోత్రం చేసెను.